షాలో మీకు సమాధానము కలుగునుగాక. మరొక పునరుత్థానపు ఆరాధన కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ ఆన్లైన్ ద్వారా మనం అందరం కలిసి ఆ ప్రభుని మహిమపరుద్దాం. మాతో పాటు మీరు కూడా ఈ ఆరాధనలో పాలు పొంది ప్రభుని ఘనపరచండి, ప్రభు ఆశీర్వాదం పొందండి. ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడు, మహోన్నతుడు, సర్వ సృష్టికి కారణభూతుడు, సర్వశక్తిమంతుడైన తండ్రి, మీకు వందనాలు. మరొక పునరుత్థానపు ఆరాధన మాకు ఇచ్చినందుకు, మమ్మల్ని సజీవులుగా ఉంచి సజీవుడైన దేవుణ్ణి ఆరాధించడానికి, స్తుతించడానికి, కలిగి జీవించడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. ఈ ఆరాధన పట్ల తండ్రి ప్రభువా మీకున్న ఆలోచనను బట్టి వందనాలు. మాకు వాటిని ప్రత్యక్షపరచండి ప్రభువా. ఈ యొక్క ఆరాధన ద్వారా మా యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధిని ప్రభువా మీరు కలిగిస్తున్నారు, మీకు వందనాలు. ఈ ఆరాధన మాకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా జరిగిస్తున్నందుకు, నడిపిస్తున్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరు కూడా కలిసి ప్రభుని మాతో పాటు ఆరాధించండి, ప్రభుని ఘనపరచండి, ప్రభు కృతజ్ఞతలు చెల్లించండి. నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము కలిగి ఉన్న వారిని బలపరచు, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా, యేసయ్యా,
ఇంతవరకు ప్రభువుని మనం గణపరిచాం, ఆరాధించాం, ప్రార్థించాం. ఈ సమయంలో మనకి దేవుడిచ్చే వాక్యాన్ని బట్టి కీర్తన 119లో చెప్పబడిన రీతిగా 50వ వచనంలో నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, ఇదే నా బాధలో నాకు నెమ్మది కలిగిస్తుంది. కాబట్టి లైఫ్, అదే రీతిగా కంఫర్ట్, ఎవ్రీథింగ్ వాక్యం ద్వారానే మనం పొందగలం. కాబట్టి వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మీ వాక్యం లేకుండా ఏదీ లేదు. వాక్యమైన దేవుడు తండ్రి, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడే ఉండేనని ప్రభా జాన్ 1లో మేము చూస్తున్నాం. ఆ రీతిగా తండ్రి, మీ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని దర్శించి మీరు మహిమ పొందమని ప్రభు యేసు క్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఆన్లైన్ ద్వారా మరొకసారి మీ గృహాల్లోకి మేము కూడా ప్రవేశిస్తున్నాం. మీరందరూ కూడా బాగున్నారా? ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం ప్రభు సన్నిధిలో, ప్రభు యొక్క రెక్కల నీడలో ఉండటం అంత క్షేమము, ఆశీర్వాదం మరొకట్లేదు. ప్రతిరోజు నాకు దేవుడిచ్చిన కొన్ని తలంపులు దేవుని వాక్యంలోంచి మనం నేర్చుకోబోతున్నాం. నాకు దేవుడిచ్చిన ఒక ప్రత్యేకమైన ప్రేరేపణ, దీనికన్నా ప్రమాదకరమైంది ఒకవేళ తెలియకపోతే మాత్రం దీనంత డేంజరస్ ఇంకొకటి లేదు. వెరీ డేంజరస్ అన్న మాట బైబిల్లో దేవుడు దేని గురించి మాట్లాడాడు. ఈరోజు ప్రమాదకరమైందంటే ఈరోజు మనకి కళ్ళ ముందు కనిపించేది ఏంటంటే కరోనా. కరోనా కల్లోలం కాదు, కరోనా ప్రళయం అని చెప్పి ఈరోజు న్యూస్ లో మనం వింటున్నాం. కరోనా కంటే ఈ భూమి మీద అది ఏదైనా కానీ వాటన్నిటికంటే చాలా ప్రమాదకరమైనది ఏదైనా ఉంది అంటే అది కనుక గమనించకపోతే అది మన జీవితంలో చాలా నష్టాన్ని, అది మరలా తిరిగి పొందుకోలేనంత నష్టాన్ని మనం చూడవలసి వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ విషయాల్ని మీరు అర్థం చేసుకుంటే, ఈ మెసేజ్ కనుక మీరు జాగ్రత్తగా మీరు విన్నట్లయితే, దాన్ని అర్థం చేసుకున్నట్లయితే, నేను ప్రవచిస్తున్నాను, మీ జీవితంలో దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క అద్భుతాలను మీరు చూస్తారు. ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా మీ జీవితంలో ఉండబోతున్నాయి. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించండి. చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం దేవుని వాక్యంలో నుండి. దానికి ముందుగా ఒకవేళ గ్రహింపు లేకపోతే ఎలా ఉంటుంది అన్న దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఆయన ఏసీ కొనుక్కున్నాడు. ఆయన ఏసీ ఫిట్ చేసిన తర్వాత ఆ ఏసీ నుంచి వేడిగా వస్తుంది లోపలికి. సాధారణ ఏసీ అంటే చల్లగా మనకి 16 నుంచి 16 టెంపరేచర్ కూడా ఇస్తుంది. ఆ ఏసీ మాత్రం వాడికి 50 టెంపరేచర్, 50 నుంచి 60 టెంపరేచర్ వస్తుంది. వాడు భయపడిపోయి ఏంటి ఏసీ ఎట్లా పనిచేస్తుంది అని చెప్పి వెంటనే కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే, మీ ఏసీ నాకు హీటర్ లాగా ఉంది కానీ ఏసీలా లేదు, కాబట్టి నన్ను మోసం చేశారు మీరు అని చెప్పి ఆయన కంప్లైంట్ చేస్తే వాళ్ళు పొలవబడి వచ్చేసారు. అసలు ఏమైంది, ఇంతవరకు ఇటువంటి కంప్లైంట్ మనం ఎప్పుడు వినలేదు, ఇది అసలు ఏంటిది అని చెప్పి వాళ్ళు చాలా ఆశ్చర్యపడుతూ వాళ్ళు వచ్చి చూసినప్పుడు ఏం జరిగిందంటే, ఇన్సులేషన్ లేకపోతే ఆయన మామూలుగా వచ్చి వాళ్ళు ఫిట్ చేస్తారు కానీ వీడే ఫిట్ చేసేసుకున్నాడు. వాళ్ళు 4 days తర్వాత 5 days తర్వాత బిజీగా ఉన్నాం, ఒక 5 days తర్వాత వస్తామని చెప్పారు. కానీ వీడేం చేశారంటే, వాడికి ఉన్న నాలెడ్జ్ని బట్టి ఏసీని ఫిట్ చేసేసారు. ఎలా ఫిట్ చేశారంటే, లోపల ఉండవలసింది బయట పెట్టాడు, బయట ఉండవలసింది లోపల పెట్టాడు. ఆ పెద్దగా ఉండేది లోపల ఉండాలని చెప్పి ఏసీలో ఉన్న ఒక ఇది కూడా ఫ్యానే, బయట పెడతారు దీన్ని. ఈ బయట పెట్టేదాన్ని తీసుకొచ్చి లోపల పెట్టాడు, లోపల పెట్టేదాన్ని తీసుకెళ్లి బయట పెట్టాడు. ఇప్పుడు బయట ఉన్నది వేడిగాలి వస్తుంది, లోపల ఉన్నది
అది కూల్గా చల్లగా ఉంటుంది. వీడికి ఆ నాలెడ్జ్ లేదు. వాళ్ళు వచ్చి చూసిన తర్వాత వాళ్ళు బెత్తరపోయారు. నాయన ఇది ఎవరు ఇట్లా ఫిట్ చేసిందంటే నేనే అని చెప్పాడు ప్రబుద్ధుడు. అప్పుడు వాళ్ళ క్లాస్ పీకి తర్వాత దాన్ని సెట్ చేసి వాళ్ళు వెళ్ళారు. ఎందుకు ఈ విషయం చెప్తారంటే, దేని విషయమైనా సరే నాలెడ్జ్ లేకపోతే దాని వలన మేలు కన్నా దాని వలన నష్టాన్ని మనం పొందుకుంటాం. అలాగే దేవుని వాక్యం విషయంలో కూడా దేవుని వాక్యానికి సంబంధించిన జ్ఞానము, దేవుని వాక్యానికి సంబంధించిన అదే రీతి గ్రహింపు, అండర్స్టాండింగ్ అండ్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. అందుకని యేసుప్రభు వారు మత్తయి సువార్తలో మనం చూస్తాం 13:15 వచనం, అదే రీతిగా 15:9 వచనం, యెషయా గ్రంథం 6:9 వచనం, అపోస్తలుల కార్యాలు 28-26 వచనంలో రిపీటెడ్ గా ఈ మాటను దేవుడు రాయించాడు. ఓల్డ్ టెస్టిమెంట్ లో, న్యూ టెస్టిమెంట్ లో మనం చూస్తే మీరు నిత్యము వినుసుంటారు కానీ దాన్ని చూడరు, దాన్ని గ్రహించరు, చూచుట మటు చూస్తారు కానీ దాన్ని తెలుసుకొనరు, వింటారు కానీ దాన్ని గ్రహించరు అని చెప్పి రిపీటెడ్ గా నేను ఆ మాటను చదువుతున్నాను. యెషయా గ్రంథం చాప్టర్ 6:9 ఈ మాటను దేవుడు రాయించాడు. మీరు కూడా మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. 6వ అధ్యాయము 9వ వచనం. ఆయన నీవు పోయి ప్రజలతో ఇట్లను, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందరు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందరు. వారు కనులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేత వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాడు. ఎందుకంటే విన్నప్పుడు ఏం జరగాలంటే వారి జీవితంలో మార్పు రావాలి. మార్పు వస్తేనే ఆశీర్వాదం వస్తుంది. మార్పు వస్తేనే దేవుని అద్భుతాలు చూస్తాం. మార్పు వస్తేనే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించగలం. కాబట్టి దేవుని వాక్యంలో దేవుడు మాట్లాడిన మాట ఇది. ఓల్డ్ టెస్టిమెంట్ 6:9, న్యూ టెస్టిమెంట్ లో కూడా మత్తయి సువార్త 13:15 అదే రీతిగా 15:9 మనకి రిపీటెడ్ గా మాటలు కనిపిస్తాయి. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిద్దాం. మీరు చూడండి, అలా వినిన తర్వాత, అలా దాని ప్రకారంగా మనం చేసిన తర్వాత ఫలితం ఎలా ఉంటుంది. నేను అనుకుంటాను నిజం కూడా అది. ఇంత అద్భుతమైన రిజల్ట్ మన జీవితంలో దేని ద్వారా కూడా పొందలేం. వాక్యం ద్వారా మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా అది పర్ఫెక్ట్ గా పర్మనెంట్ గా ఉంటుంది. కాబట్టి కీర్తన 119 కూడా 50వ వచనంలో మనం చూస్తాం, ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, ఇదే నా బాధలో నాకు నెమ్మది కలిగిస్తుంది. కాబట్టి ఈ వాక్యం ద్వారా మన జీవితాలు, మన పరిస్థితులు మారునుగాక. వాక్యంలో దేవుడు దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు కూడా చూడండి. ఇది చాలాసార్లు మనం విన్నాం, చాలాసార్లు మనం చదివాం. కానీ ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదివినా దేవుని వాక్యం ఇది అద్భుతమైంది, మహోన్నతమైంది. నేను చదువుతున్నాను ఆ రిఫరెన్స్. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మనుషులు పైనున్న వాటిని చూస్తారు, బయట కనిపించే వాటిని. ఒక విధంగా చెప్పాలంటే ఈ కంటికి కనిపించే వాటిని చూడగలరు, కంటికి కనిపించే వాటిని బట్టి మనకి విలువని ఇవ్వగలరు. కానీ దేవుడు బాహ్య సంబంధమైన వాటికి ఆయన ప్రయారిటీ ఇవ్వడు. ఒకవేళ బాహ్యంగా గొప్పగా కనపడిన ఆంతర్యంలో, ఒకవేళ అవి కొందరు జీవితాలు మనం చూస్తే బయట చాలా గొప్పవాడు ఉంటారు కానీ వాళ్ళ ఆంతరంగిక జీవితం ఇన్సైడ్ మాత్రం ఏం ఉండదు, ఎంటీ. వాళ్ళ ఇన్సైడ్ అంతా కూడా ఖాళీ ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం బయట కనిపించే దాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా జడ్జి చేయకూడదు. లేకపోతే దాని విషయంలో మనం సత్యమని నమ్మడానికి వీల్లేదు.
ఇన్సైడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములని దేవుని వాక్యంలో 2 కొరింథియన్స్ మనం చూస్తాం. కాబట్టి దేవుడు పై రూపానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, హృదయానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. లోకా సువార్త 16:15లో ఈ మాట కూడా నేను చదువుతున్నాను. ఈ విషయాలు కూడా మనం అర్థం చేసుకుందాం. లోకా సువార్త చాప్టర్ 16 and 15. ఆయన మీరు మనుషులు ఎదుట నీతిమంతులని అనిపించుకున్న వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. మనుషుల దృష్టిలో మనుషుల యొక్క ఆలోచనలు గొప్పగా ఉండేవి, దేవుని దృష్టిలో గొప్పవి కాదని లేదు. అసహ్యము అంటే ఆయన దాన్ని చేదరించుకుంటున్నాడు. దేవుడు ఆయన జడ్జిమెంట్ ఈజ్ డిఫరెంట్. కాబట్టి ఆయన ఏం చూస్తున్నాడంటే నీకేముంది, నువ్వు ఎట్లాంటి స్థితిలో బయటికి కనిపిస్తున్నావు, అది ఇంపార్టెంట్ కాదు. నీకు ఆస్తి ఎంత ఉంది, నీకు జ్ఞానం ఎంత ఉంది, నీకు టాలెంట్స్ ఎన్ని ఉన్నాయి. ఇది విశ్వాసులైతే వీడు ఏ పొజిషన్ లో ఉన్నాడు, ఎంత జ్ఞానం ఉంది, వీడు ఏమేం కలిగి ఉన్నాడు, దేవుడు అలాంటి చూడట్లేదు. సేవకుడైతే ఎంత పెద్ద సంఘాన్ని కట్టాడు, ఎన్ని లక్షల మందికి వాక్యం బోధిస్తున్నాడు, దేవుడు అలాంటివి చూడట్లేదు. దేవుడు అది ఇంపార్టెన్స్ కాదు. దేవుని మందిరాన్ని చూడట్లేదు, కానీ మందిరంలో ఉన్న వ్యక్తిని దేవుడు చూస్తున్నాడు. ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని చూస్తున్నాడు. ఆ హృదయం ఎలా ఉండాలో, ఆ హృదయం దేంతో నింపబడాలో దేవుడు దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. మందిరాలు మందితో కాదు, మందిరాలు మహిమతో నింపబడాలి. అది దేవునికి కావాలి. మందిరంకి వచ్చిన ప్రతి వాడు రేపు పరలోకం కనిపించాలి, అది దేవుడు చూస్తున్నాడు. రేపు పరలోకంలో ఎంతమంది ఉండబోతున్నారో దాన్ని దేవుడు చూస్తున్నాడు తప్ప మందిరంలో ఎన్ని లక్షల మంది ఉన్నారు దేవుడు దాన్ని చూడట్లేదు. మందిరానికి నడిపించడం చాలా ఈజీ, కానీ పరలోకం నడిపించడం అంత ఈజీగా. ఎందుకంటే బైబిల్ ఇలా రాయబడింది, అనేకులు ప్రవేశింపజూతులు గాని వారి వల్ల కాదు అన్నాడు దేవుడు. ఇది ప్రాసెస్. ఇది బిడ్డలను కంటడం చాలా ఈజీ, కానీ వాళ్ళు ప్రయోజకులుగా చేయడం చాలా కష్టం. ఇప్పుడు నేను 100 మంది పిల్లలను కానీ వాళ్ళు ప్రయోజకులు కాకపోతే ఏం ఉపయోగం? ఇప్పుడు 100 మంది పిల్లల్ని కంటడం గొప్ప సంగతి కాదు, వాళ్ళని ప్రయోజకులుగా, కుటుంబానికి సమాజానికి పనికొచ్చే వారిగా వారు మార్చబడాలి. ఈరోజు దేవుడు మన ఇన్నర్ పర్సన్ ని చూస్తున్నాడు. ఈరోజు మన బాహ్య స్థితిగతుల మీద దేవుడు ఫోకస్ చేయట్లేదు, కానీ మన ఇన్సైడ్, మన ఆత్మీయత అన్నది దేవునికి చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే చాలా ప్రమాదకరమైంది కూడా మన లోపలున్న మన హృదయమే. దీనికన్నా ప్రమాదకరమైన భూమి మీద ఇంతవరకు ఏది లేదు. ఎందుకంటే బైబిల్లో ఇర్మియా గ్రంథం 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు? కాబట్టి హృదయం అన్నది చాలా ప్రమాదకరమైంది. ప్రభువు లేకపోతే అది డేంజర్, ప్రభువు ఉంటే అది దానికి మించిన ఆశీర్వాదం ఇంకోట్లేదు. కాబట్టి ఆయన ఇర్మియా గ్రంథం 17:9 మాట రాయబడింది. అలాగే మొదటిగా మనం చదివిన వాక్య భాగం కూడా మెసేజ్ స్టార్టింగ్ లో 1 సమూయేలు గ్రంథం 16:7 మనం చూస్తాం, దేవుడు హృదయాన్ని చూస్తాడు. ద్వితీయోపదేశకాండం 8:2 నేను ఆ మాట కూడా చదువుతున్నాను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్న తెలుసుకున్నటకు నిన్ను అనొచ్చు నిమిత్తమును అరణ్యములో 40 సంవత్సరం నీ దేవుడిని యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకొనుము. ఇక్కడ దేవునికి ఏం కావాలంటే హృదయంలో ఏముంది. ఈరోజు మన ఇంట్లో ఏముంది, మన ఒంట్లో ఏముంది అన్నది తెలుసు, కానీ మన హృదయంలో ఏముంది?
ఎందుకంటే దేవునికి హృదయం కావాలి, ఎందుకంటే ఆయన ఉండే స్థలం అది. 23:26 సామెతల్లో ఇలా రాయబడింది, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. ఒకవేళ హృదయాన్ని ఇవ్వకుండా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకోండి, ఇక్కడ 23:26 సామెతల్లో నేను చదువుతున్నా నా మాట కూడా 23:26, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నీ మార్గమును నాకు ఇంపుగా కనులకు ఇంపుగా ఉండనిమ్ము. ఇది 23:26. ఇదే సామెతల్లో 26:23. ఇది అద్భుతంగా ఉంది. 23:26 ఎది ఉంటే 26:23 చూస్తే ఒకవేళ హృదయం మారలేదు కానీ భక్తి చేస్తున్నాం. హృదయం మారకుండా భక్తి చేయటం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందో ఇక్కడ రాయబడి, చెడు హృదయమును ప్రేమగల మాట్లాడు పెదవులు కలిగి ఉంట మట్టి పెంకు మీద వెండి పూతతో సమానం. ఇది రోల్డ్ గోల్డ్ అనమాట. మట్టి గోడ, దాని మీద వెండి పూత. చూసేవాడికి ఎలా ఉంటుంది? వెండి గోడ ఉంటుంది. అమ్మ వెండితో కట్టారు ఏమీ గోడ అనిపిస్తుంది. తీరా చూస్తే జస్ట్ అది పెయింటింగ్ అనమాట, కోటింగ్. అది ఈ పెళ్లిళ్ళకి వేస్తారు కదా, ఫెష్ అది చెమట పట్టి మొత్తం కారిపోతుంది. ఒరిజినాలిటీ ఈజ్ డిఫరెంట్. ఇదంతా కూడా ఇప్పుడున్న తరం ఎలా ఉందో ఈ కోటింగ్ తరం ఇది. భక్తి కూడా కోటింగ్ భక్తి అయిపోయింది, రియల్ భక్తి లేదు. ఈరోజు సేవకులు కూడా వాడు సంఘానికి వచ్చాడా లేదా అని చూస్తున్నాడు తప్ప వాడు ఉదయం ఏముంది. ఆ రోజున్న సేవకులకి ఈ రోజున్న సేవకులకి మీరు వాక్యంలో చూస్తే దైవజనుల్ని సంఘాన్ని మీకు అర్థమవుతుంది. ఈరోజు జనాలు కూడా వాక్య జ్ఞానం లేదు. అందుకని యెషయా గ్రంథం 5:23 దేవుడు చెప్తున్నాడు, జ్ఞానము లేకయే నా ప్రజలు. 5:13 నేను చదువుతున్నాను యెషయా గ్రంథం. ఇలాంటి మాటలన్నీ కూడా మనం బైహార్ట్ చేయాలి. 5:13 కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టి పోబడుచున్నారు. కాబట్టి జ్ఞానం లేనప్పుడు వాడు ప్రతి మాట నమ్ముతాడు. జ్ఞానం లేనప్పుడు అపవాదికి ఈజీగా దొరికిపోతాడు. అప్పుడున్న సేవకులు ఏం చేశారు, ఎలాంటి పరిచయం చేశారని చూస్తే మీకు అపోస్తలుల కార్యాలు 8:21 పేతురు గారు సమరయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తిని పేతురు చూశాడు. పేతురు గారు చూసి ఆయనతో ఇలా చెప్తాడు, నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు, కాబట్టి ఈ కార్యాల్లో నీకు పాలు పంపులు లేవు. ఆ వ్యక్తి బాప్తిజం తీసుకున్నాడు. ఆ వ్యక్తి ఫిలిప్పుని ఎడబాయకుండా వెంబడిస్తున్నాడు. కొన్ని స్థలాల్లో కూడా ఒకవేళ ఆయన సాక్ష్యం కూడా చెప్పే ఉంటాడు. ఎందుకంటే సమరయ పట్టణంలో ఆ వ్యక్తి చాలా గొప్పవాడుగా పిలువబడ్డాడు. దేవుని మహాశక్తి వీడే అని అక్కడున్న వాళ్ళు అతని గురించి అంతకు ముందు మాట్లాడారు. ఆ వ్యక్తి మారు మనసు పొందాడు. ఆ వ్యక్తి బాప్తిజం తీసుకున్నాడు. ఆ వ్యక్తి ఫిలిప్పుని వెంబడిస్తున్నాడు. చూడటానికి చూస్తే అందరికి అమ్మ ఎంత భక్తిపరుడు ఈయన, అన్ని ఇడిచిపెట్టి బాప్తిజం తీసుకున్నాడు, ఇంకా దేవుని సేవలో ఉన్నాడు అని చెప్పి మనలాంటి వాళ్ళైతే ఆ వ్యక్తిని ఆ టైప్ లో చూసేవాడు. కానీ దైవజనుడైన పేతురు గారు చూసినప్పుడు 8వ అధ్యాయంలో ఆయన గురించి ఏమని మాట్లాడుతున్నాడు ఆయన 8:21 అపోస్తుల కార్యాల్లో నేను చదువుతున్నాను, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యముల యందు నీకు పాలు పంపులు లేవు. నీ హృదయం దేవుని ఎదుట చక్కగా లేదు. కాబట్టి హృదయం చక్కగా లేనప్పుడు దేవుని ప్రజెన్స్ ఉండదు. హృదయం చక్కగా లేనప్పుడు దేవుని ఆశీర్వాదం ఉండదు. హృదయం చక్కగా లేనప్పుడు నువ్వు దేవుని రాజ్యంలో కూడా ఉండదు. ఎందుకు దావీదు గారిని దేవుడు ఇష్టపడ్డాడు? అపోస్తుల కార్యాలు 13:22 ఆయన గురించి దేవుడు ఇలా మాట్లాడాడు, నేను యెషయా కుమారుణ్ణి కనుగొన్నాను, అతడు నాకు ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశంలో నెరవేర్చువాడు అని అంత గొప్ప సాక్ష్యం దావీదు గారి గురించి దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే 51వ కీర్తన 10వ వచనంలో ఆయన ఇలా చెప్తున్నాడు, శుద్ధ హృదయం నాకు దయచేయి. 139వ కీర్తనలో కూడా చెప్తున్నాడు, హృదయాన్ని పరిశోధించు, నా హృదయాన్ని పరిశీలించు. అంటే హృదయం గురించిన ధ్యాస వారికి ఉంది. అందుకని కీర్తనలో కూడా 37వ కీర్తనలో 4వ వచనంలో నువ్వు యెహోవాను బట్టి ఆనందించాను, నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. శరీర వాంఛలు ఇచ్చేలు కాదు, శరీర అవసరాలు తీరుస్తాడు ఆయన.
కాబట్టి దావీదు గారికి హృదయం మీద ఇచ్చిన ఇంపార్టెన్స్ శుద్ధ హృదయం కావాలి. ఎందుకంటే యేసుప్రభు వారు కూడా మత్తయి సువార్త 5:8 ఆయన ఏమంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఈరోజు మనకి ఆ శుద్ధ హృదయం ఉందా? అది నీది కావాలి. మన హృదయం అన్నది ఇప్పుడు మనం మార్చుకున్న హృదయం వేరు, దేవుడు మార్చిన హృదయం వేరు. మనం మార్చిన హృదయం ఎలా ఉంటుంది? సండే మాత్రం ఉంటుంది భక్తి దానికి, పండగలకు మాత్రం ఉంటుంది భక్తి దానికి. మిగతా రోజుల్లో అది ఇంకా అది దాన్ని ఏమంటారు, ఊసర వెళ్ళిని మించిపోతుంది. ఊసర వెళ్ళికి కన్నా మనం ఇంకా అడ్వాన్స్ ఉంటాం. అది 2G అయితే మనం 8Gలో ఉంటాం. కాబట్టి మనం మార్చుకునే భక్తి కాదు, మనం మార్చుకునే హృదయం కాదు, దేవుడు మార్చాలి. అందుకని యెహెజ్కేలు గ్రంథం 36:26 దేవుడు చెప్పాడు, నూతన హృదయం మీకు ఇస్తాడు, నూతన స్వభావమును మీకు కలుగు చేస్తాడు, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు హృదయాన్ని మీకు ఇస్తాను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించే వారిగా, నా విధులను గైకొనే వారిగా నేను మిమ్మల్ని చేస్తాను అని దేవుడు చెప్పాడు. 36:26 అలాగే 33:31 దేవుని వాక్యం. ఈరోజు ఇలాంటి క్రైస్తవులు ఎక్కువైపోయారు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 33:31, యెహెజ్కేలు గ్రంథం 33:31 నేను చదువుతున్నాను, మీరు కూడా చూడండి. ఈరోజు ఇలాంటి క్రైస్తవుల మధ్య మనం ఉంటున్నాం. ఇలాంటి వారిగా ఒకవేళ మనం ఉన్నామో లేదో మనం పరీక్షించుకోవాలి. 36:26 లాగా ఉన్నామా, లేకపోతే 33:31 లాగా ఉన్నామా? 33:31 ఎలా ఉందంటే, నా జనులు రాదగని విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నా మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంత ప్రేమ కనపరుచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. హృదయం ఏమో అపేక్షిస్తుందంట, చర్చికి వెళ్తే ఏ మేలు జరుగుతుంది, చర్చికి వెళ్తే మనం అనుకున్న జరుగుతుందా లేదా, చర్చికి వెళ్తే కొడుకు పుడతాడా లేదా, చర్చికి వెళ్తే ఉద్యోగం వస్తుందా లేదా, చర్చికి వెళ్తే ప్రమోషన్ వస్తుందా లేదా, చర్చికి వెళ్తే రోగం పోతుందా లేదా. ప్రభు సన్నిధి నాలో ఉండాలి, ప్రభు నాలో 1 John 4:4 ప్రకారంగా ఆయన నాలో ఉండాలి అనే ఆలోచన. లాభం కొరకు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఒకవేళ నష్టం కలిగితే, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఒకవేళ ఏదన్నా సమస్యలు శోధనలు వస్తే చాలా మంది రారు. ఎందుకంటే వీళ్ళు లాభం కోసం వచ్చేవాడు. ఈరోజు ఎక్కువ మంది గుళ్ళకి పోయేది ఏంటంటే వాడు మొక్కుకున్నది ఆయన చెయ్యాలి. బైబిల్ అలా లేదు, నువ్వు మొక్కుకున్న దేవుడు చేస్తాడని లేదు అక్కడ. ఎప్పుడు చేస్తాడు ఆయన? దాని కండిషన్ ఉంది. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నట్లయితే మీకు ఏది ఇష్టం అడగండి, అది ఆయన మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నువ్వు ఎలా ఉండు, ఆయన ఇలా చేస్తా, గ్రహింపు మనకు ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈరోజు చాలా మంది హృదయాలు లాభాన్ని అపేక్షిస్తున్నాయి. చాలా మంది హృదయాలు ఎలా ఉన్నాయంటే, మనం చూసాం చెడిపోయిన హృదయాలు. హృదయంలో పవిత్రత లేదు, హృదయంలో పరిశుద్ధత లేదు, హృదయంలో సమాధానం లేదు, హృదయంలో సంతోషం లేదు, హృదయంలో ఆదరణ లేదు. హృదయాలు ఎలా ఉన్నాయంటే నలిగిపోయి కొందరు హృదయాలు నాశనానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి దేవుడు మార్చిన హృదయం వేరు, మనం మార్చుకున్న హృదయాలు వేరు. మనం మార్చుకున్న హృదయాలు అవి అప్పుడప్పుడు ఆత్మీయత కనిపిస్తాయి, తర్వాత మరలా మామూలు అయిపోతాయి. దేవుడు మార్చిన హృదయం ఎలా ఉంటుందంటే, దేవుడు మారడు, దేవుని చేత మార్చబడిన వాళ్ళు కూడా వారు నో టర్నింగ్ బ్యాక్. అందుకని బైబిల్ ఇప్పుడు పౌలు గారు ఉన్నారు, ఆయన ప్రభువుని కలుసుకున్న రోజు నుండి చనిపోయే వరకు కూడా ప్రభువుని విడిచిపెట్టలేదు. యోసేపు ఉన్నాడు, 17th ఇయర్ అప్పుడు దేవుణ్ణి ఆయన దర్శించాడు, ఆయనకి దర్శనాన్ని పొందుకున్నాడు దేవుని దగ్గర నుంచి. 110 సంవత్సరాలు బ్రతికాడు ఆయన, దేవుని విడిచిపెట్టలేదు. అబ్రహాం ఉన్నాడు, దేవుని కలుసుకున్నాడు 75 ఇయర్స్, అప్పుడు 175 ఇయర్స్ ఆయన బ్రతికాడు.
ఎక్కడ దేవుని విడిచిపెట్టలేదు. మోషే ఉన్నాడు, దేవుని తెలుసుకున్నాడు, చనిపోయే వరకు దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు. వాళ్ళు ఏం కోరుకున్నారు? మోషే ఏం కోరుకున్నాడు? 33 అధ్యాయం సంఖ్యాకాండం 14 and 15 చదివితే, నీ సన్నిధి కావాలి నాయన, కానగా నాకు కావాల్సింది. ఐ వాంట్ యువర్ ప్రజెన్స్ అని చెప్పి దేవుని ప్రజెన్స్ ని కోరుకున్నాడు. అందుకే దేవుడు హెబ్రీ పత్రిక 3 అధ్యాయం 6వ వచనంలో, నా ఇల్లంతట్లో మోసే నమ్మకమైన వాడని చెప్పాడు. ఏం సాక్ష్యం! మనం చెప్పుకునే సాక్ష్యాలు గొప్పవి కాదు, మన గురించి దేవుడు చెప్పే సాక్ష్యం చాలా గొప్పది. నా గురించి నేను డబ్బా కొట్టుకుంటాను, అది మనుషులు నమ్మొచ్చు, కానీ దేవునికి తెలుసు నా హృదయం ఏంటో, నా హృదయం ఏం ఆశిస్తుంది, నా హృదయం ఎలా ఉంది. మత్తయి సువార్త 5:8 ప్రకారంగా శుద్ధ హృదయం ఉందా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. దావీదు గారిలా నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభు నాకు శుద్ధ హృదయం దయచేయి. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఈ గ్రహింపు లేదు. దానివల్ల నష్టపోయేది మనమే. ఎందుకంటే యాకోబు రాసిన పత్రిక 1:22లో, మీరు వినువారై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనవద్దు, వాక్య ప్రకారంగా ప్రవర్తించండి. హృదయాన్ని మార్చుకుంటే దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని రాజ్యం ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే సామెతలు 4:23లో, అన్నిటికంటే ముఖ్యముగా, ఈ మాట, ఇలాంటి మాటలు బైబిల్లో చాలా రేర్ మనకు కనిపించింది. ముఖ్యంగా, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో, ఎందుకంటే నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. నీ హృదయంలో నుండి వచ్చేది అది నీకు మాత్రమే ఆనందాన్ని ఇచ్చేది కాదు, నీ ద్వారా నీ కుటుంబానికి, నీ ద్వారా సమాజానికి, నీ ద్వారా ఎంతో మంది కుటుంబాలకు, జీవితాలకు దేవుని యొక్క ప్రజెన్స్ అండ్ బ్లెస్సింగ్స్ వెళ్ళే ఒక ప్రత్యేకమైన స్థలం అది. కాబట్టి మన హృదయం అన్నది చాలా ప్రాముఖ్యమైనది, చాలా డేంజరస్, చాలా ఇంపార్టెంట్. ఇర్మియా 17:9 ప్రకారం చాలా ప్రభావకరమైంది. ఎప్పుడు ప్రభు సన్నిధి లేనప్పుడు, ఎప్పుడైతే ప్రభు ప్రజెన్స్ ఉంటుందో అప్పుడు సామెతలు 4:23 ప్రకారంగా అందులోంచి జీవ జల ధారలు బయలుదేరతాయి. కాబట్టి ఈ హృదయం ఎక్కడదంటే మనది కాదు. మన హృదయం చెడిపోయింది, మన హృదయం కల్మషంతో, పాపంతో నిండి. దేవుడు ఏం చేశాడంటే యెహెజ్కేలు 36:26లో చెప్పబడిన రీతిగా, రాతి గుండె నీలో తీసేస్తాను, నీకు మాంసపు గుండెని ఇస్తాను, నూతన హృదయాన్ని ఇస్తాను. నూతన హృదయంతో ఆరాధన, నూతన హృదయంతో ప్రార్థన, నూతన హృదయంతో ప్రభు యొక్క మార్గంలో పయనించడం, అది దేవునికి కావాలి. ఈరోజు ఎంతమంది హృదయాలు మార్చబడ్డాయి. కాబట్టి హృదయం మార్చబడితే ఏం జరుగుతుంది? హృదయంలో ఏముండాలి? హృదయాన్ని దేవుడు ఎందుకు చూస్తున్నాడంటే హృదయంలో కొన్ని ఉండాలి. ఈరోజు మన హృదయంలో ఉన్నాయి, అది ఉంటే మిగతా అన్ని ఉంటాయి. నీ హృదయాన్ని బట్టే దేవుడు మిగతా వాటి అన్నిటినీ, నీ సమస్యలు పోవడం కాదు, నీ ద్వారా ఎంతో మంది సమస్యలను దేవుడు తీసేస్తాడు. నిన్ను ఆశీర్వదించడం కాదు, నిన్ను బట్టి అనేకులను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేని బట్టి అంటే నీ హృదయాన్ని బట్టి. నీ హృదయం ఎలా ఉంది? అది కడగబడి పవిత్రపరచబడిందా? ఈరోజు మనం పరీక్షించుకోవాలి. ఆ రోజు దైవజనుడైన పౌలు గారు వాక్యం చెప్తున్నప్పుడు అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే చాలా మంది కూర్చుని వింటున్నారు. కానీ ఒక ఆమె అయితే, ఆమె గురించి ఇలా రాయబడింది 14th verses లో, 16th chapter 14th verses లో ఏమనుందంటే, దేవుడు లుదియా హృదయమును తెరిచెను. ఎందుకు తెరిచాడంటే ఆమె పౌలు గారు చెప్పే మాటల యందు లక్ష్యం ఉంచిందంట. దేవుని వాక్యం మీద దృష్టి పెట్టింది, దేవుని వాక్యం మీద మనసు పెట్టింది. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఏం జరిగింది? ఆమె కుటుంబం రక్షించబడింది. అదే రీతిగా ఆ ప్రాంతంలో దేవుని మందిరం కట్టబడింది. అక్కడ దేవుని ప్రజెన్స్, దేవుని బ్లెస్సింగ్స్, దేవుని మిరకల్స్ ఆ ప్లేస్ లో జరిగి. అదే ఈరోజు ఎందుకు దేవుని అద్భుతాలు జరగట్లేదు? ఎందుకు దేవుని సన్నిధి లేదు? ఎందుకు
దేవుని యొక్క ఆ వాతావరణం కనిపించలేదంటే బికాస్ ఆఫ్ రీజన్ అక్కడ హృదయాలు చక్కగా లేవు. ఈరోజు చాలా మంది హృదయాలు దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా అవి మట్టి గోడ మీద వెండిపోతలే ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి మన హృదయాలను పరిశీలించుకుందాం. దేవుని వాక్యం ద్వారా మన హృదయం మార్చబడుతుంది. తిమోతి రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 5వ వచనంలో వాక్యం వింటున్నప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ 3 విషయాలు రాయబడ్డాయి. పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. కాబట్టి మన హృదయాన్ని మార్చేది వాక్యం, మన హృదయాన్ని మార్చేది పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయం మార్చబడుతుంది. అదే రీతిగా వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయం నింపబడాలి. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ మనం చూస్తాం, వారు విశ్వాసముతో, అదే రీతిగా జ్ఞానముతో, అదే రీతిగా అక్కడ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. అపోస్తుల కార్యాలు చాప్టర్ 6 and 3 6వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, కాబట్టి సహోదరులారా, ఆత్మతో జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకొనుడి. వారి హృదయాలు ఎలా ఉన్నాయంటే ఆత్మతో జ్ఞానముతో నింపబడ్డాయి. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో మన హృదయాలు ఎలా ఉండాలంటే ఆత్మతో వాక్యంతో కడగబడాలి. అదే రీతిగా ఆత్మతో వాక్యంతో నింపబడాలి. నింపబడకుండా కానా వివాహంలో ఆ రాతి బాణలు నింపకుండా అద్భుతాలు జరగలేదు. అలాగే మన హృదయంలో నింపబడకుండా మనం అద్భుతాలు చూడలేము, దేవుని సన్నిధిని, దేవుని రాజ్యంలో కూడా ప్రవేశించలేము. కాబట్టి ఈరోజు మన హృదయాలు ఎలా ఉన్నాయి? కొలసి పత్రిక 3:16 ఇలా రాయబడింది. కొలసి పత్రిక 3:16 లాస్ట్ లైన్లో ఏమనుందంటే, క్రీస్తు వాక్యము సమృద్ధిగా మీ హృదయంలో నివసింపనీయండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదివితే, దేవుని సమాధానం మీ హృదయంలో ఉండాలి. ఇంకా కొలసీలో కూడా ఉంటుంది 3:16 క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయంలో ఏలుచుండనియండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో క్రీస్తుని ప్రభువుగా మీ హృదయంలో ప్రతిష్ఠించండి. ఈరోజు ఈ విషయాలని ఆలోచిస్తే ఎంతమంది హృదయంలో క్రీస్తు అంటే యేసు ప్రభు వారు ఇప్పుడు మనం ఆయన ఎలా చూడగలం అంటే పరిశుద్ధాత్ముని ద్వారా చూడగలం. యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయనలో తండ్రి ఉన్నాడు. నన్ను చూసిన వాడు తండ్రిని చూస్తాడని చెప్పాడు ఆయన. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత, ఆయన వెళ్ళినప్పుడు ఆయన చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తే 14 నుంచి చదివితే, నేను వెళ్లి ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీలో నివసిస్తాడు, ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మనలో ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడిలోనే తండ్రి కుమారుడు కూడా ఉన్నాడు. త్రియేక దేవుడు ఆయన. కాబట్టి ఈరోజు మనం మన హృదయంలో పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:16 ప్రకారంగా, కొలసి పత్రిక 3:16 ప్రకారంగా మన హృదయంలో దేవుని వాక్యము, అదే రీతిగా దేవుని ఆత్మ ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యము, దేవుని ఆత్మను మనం కలిగి ఉంటామో మనకుంటే దేవుని శక్తి, మనకుంటే దేవుని ఆశీర్వాదం మనకుంటుంది. కాబట్టి ఈరోజు మనల్ని మనం పరీక్షించుకున్నాం. మన నిజంగా మన హృదయాల్లో దేవుని వాక్యం ఉందా? నింపబడి ఉండాలి వాక్యం. ఆశీర్వాదాలు అన్నవి అంత ఈజీగా రావు. ఆ రోజు ఇశ్రాయేలీలను కూడా వెంటనే కాన ఇవ్వలేదు దేవుడు. ఆ ఆశీర్వాదకరమైన స్థలం, వాగ్దాన భూమి ఎప్పుడు దేవుడు ఇచ్చాడంటే ధర్మశాస్త్రం ఆ హృదయంలో ఉండాలి. కానా నుంచి వచ్చినప్పుడు, ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి కానా ఇవ్వలేదు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ముందు దాంతో నింపబడండి, అప్పుడు మీరు సకల ఐశ్వర్యాలతో నింపబడతారు. ద్వితీయోపదేశకాండ 6వ అధ్యాయంలో నింపబడిన ఇండ్లు,
ఫలభరితమైన తోటలు, నింపబడిన ఇండ్లు ఇచ్చారట. ఖాళీ ఇండ్లు కాదు, వాళ్ళు కట్టుకున్న ఇల్లులు కాదు, కట్టబడి నింపబడ్డాయట మంచి వాటితో, శ్రేష్టమైన వాటితో. కానీ వీళ్ళు ఏం చేయాలి? కానాలు అడుగు పెట్టక ముందు ఎలా ఉండాలంటే హృదయాలు అప్పుడు ఇచ్చిన ఆ మోషేకి దేవుడు 20వ అధ్యాయం నిర్గమకాండంలో ధర్మశాస్త్రాన్ని ఆయన ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడు, ధర్మాలు ఇచ్చాడు, విధులు ఇచ్చాడు. కాబట్టి వాటన్నిటినీ వాళ్ళు నమ్మాలి, వాటన్నిటిని హృదయంలో కలిగి ఉండాలి, అలా జీవించాలి వాళ్ళు. అప్పుడు వాళ్ళకి ఏదైతే ప్రామిస్ దేవుడు చేశాడో, ఏదైతే వారికి వాగ్దానం చేయబడిందో వారు పొందుతారు. అంటే దీని అర్థం ఏంటంటే దేవుని వాక్యం మీలో సమృద్ధిగా ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయం ఉన్నప్పుడు ఈ రెండు కూడా కన్ఫర్మ్ అయితే, ఇప్పుడు వాక్యం ఉంటే, నీ హృదయంలో వాక్యం ఉంటే నీ తలంపులు కూడా వాక్యానుసారంగా ఉంటాయి, నీ మాటలు వాక్యానుసారంగా ఉంటాయి, నీ చూపులు వాక్యానుసారంగా ఉంటాయి. నీ చూపుల్లో అపవిత్రత ఉండదు, నీ మాటల్లో అపవిత్రత ఉండదు, నీ తలంపుల్లో అపవిత్రత ఉండదు. ఎందుకంటే హృదయం ఉన్నది పరిశుద్ధమైంది అయితే బయట వచ్చేది కూడా పరిశుద్ధమైంది. ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టే. లూకా సువార్త 6వ అధ్యాయం 44 నుంచి చదివితే కింద వరకు మనం వెళ్తే 3-4 వర్సెస్, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, హృదయం నిండిన దాన్ని బట్టి కన్ను చూస్తుంది, హృదయం నిండిన దాన్ని బట్టి చెవులు ఇష్టపడతాయి. హృదయం శరీర సంబంధమైంది అయితే శరీర సంబంధమైన వాటిని మన చెవులు, మన నోళ్ళు, ఈ కళ్ళు కూడా ఇష్టపడతాయి. హృదయం ఆత్మ సంబంధమైంది అయితే మన చెవులు, మన కళ్ళు కూడా. ఇప్పుడు నా హృదయంలో దేవుని వాక్యం ఉన్నప్పుడు, దేవుని ఆత్మ ఉన్నప్పుడు సినిమాలు, సీరియల్ చూడాలనిపించదు, ప్రభు దర్శనాలు చూడాలి. దేవుడు చెప్పాడు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 17వ వచనంలో, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు చెప్పాడు, ఆ అంచె దినాల్లో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తాను. ఇది వృద్ధులు కలగంటారు, యవనస్తులు దర్శనాలు చూస్తారు, నా దాసులు నా దాసురాండ్రు వాళ్ళు ప్రవచిస్తారు. ఎంతమందికి జరుగుతున్నాయి ఆ అనుభవాలు? ఇప్పుడు ఆ వాక్యం నా జీవితంలో నెరవేర్చబడాలి, ఆ వాక్యానుసారంగా నేను జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తాడు. వాక్యం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు, ఆయన మాట్లాడు. ఆయన ఏం మాట్లాడినా వాక్యాన్ని బట్టే మాట్లాడతాడు. కాబట్టి ఈరోజు మనం ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు మన హృదయాలని దేవుడు చూస్తున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలుని చూశాడు దేవుడు, వారి హృదయంలో ఏముంది? హృదయంలో వాక్యం తప్ప ఏది ఉండకూడదు, దేవుడు తప్ప వేరేది ఏది ఉండడానికి దేవుడు ఇష్టపడు. దేవుని ప్రిన్సిపల్ అది, దేవుని సిద్ధాంతం అది. ఒకవేళ వేరేది పెట్టుకుంటావో పెట్టుకో, ఆయన ఉండడు. ఆయన ఆ రోజు సంసోను అంతవరకు దేవుని ఆత్మ ఉంది ఆయనతో. ఎప్పుడైతే అపవిత్రుడిగా జీవించడం ఆయన అలవర్చుకున్నాడో దేవుని ఆత్మను ఆయన కోల్పోయాడు. తర్వాత ఏమయ్యాడు? బలహీనుడయ్యాడు, గుడ్డువాడయ్యాడు, నెక్స్ట్ చివరికి చనిపోయాడు. చూడండి ఎంత దరిద్రం అది. దేవుని చిత్తము, దేవుని సంకల్పాన్ని నెరవేర్చవలసిన వ్యక్తి, ఇశ్రాయేలులకి ఒక రక్షకుడిగా దేవుడు నియమిస్తే ఆ వ్యక్తి ఎలా అయిపోయాడంటే అపవాదికి పావులా మారిపోయాడు. కాబట్టి ఈరోజు మన హృదయాన్ని కాపాడుకోవటం, మన హృదయాన్ని దేవుడు ఆశించినట్లుగా మన హృదయాన్ని సిద్ధపరచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం ఈ విషయాన్ని గ్రహించాలి. దావీదు గారికి అర్థమైంది, ప్రభువా నా హృదయాన్ని పరిశోధించు, నా హృదయాన్ని పరీక్షించని ప్రార్థన చేశాడు. నాకు శుద్ధ హృదయం లేదు, నాకు శుద్ధ హృదయం కావాలి అని చెప్పి దేవుని అడిగాడు. ఆత్మ సంబంధమైనవి అడిగితే దేవుడు తప్పకుండా వాటిని అనుగ్రహిస్తాడు. ఈరోజు ఎంతమంది దాని గురించిన భారం ఉంది? కాబట్టి దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే హృదయం చక్కగా లేనప్పుడు దేవుడు ఏమి చేయడు. నువ్వు ఏదైనా పొందాలంటే అది నీ హృదయాన్ని బట్టే దేవుడు చేస్తాడు. ఆ హృదయం చక్కగా లేకపోయినట్లయితే దేవుని ప్రజెన్స్ ఉండదు. దేవుని ప్రజెన్స్ లేనప్పుడు దేవుని ఆశీర్వాదం కూడా ఉండదు. అందుకనే సామెతలు 3వ అధ్యాయంలో
అక్కడ దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడు ఉపదేశం మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గాయకున్నాను. ఎలా గాయకున్నానంటే హృదయపూర్వకముగా, ఇంట్రెస్ట్తో. అప్పుడు నీకు దీర్ఘాయువు, సుఖ జీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీ కలుగు చేయను. నీకు దీర్ఘాయువు వస్తుంది, నువ్వు సుఖంగా శాంతిగా నువ్వు జీవిస్తావు. నువ్వు దావీదు గారు ఏమన్నారు 23 కీర్తనలో, నా గిన్నె నిండి పోర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమలు నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివసింపగోరేదను. ఇప్పుడు ఆయనకి హృదయం మారింది కాబట్టి ఆ బ్లెస్సింగ్ ఉంది, ఆ మనసు ఉంది. కాబట్టి ఈరోజు మనం ఈ విషయాన్ని గమనిద్దాం. నీ హృదయము మారకపోతే, ఈరోజు చాలా మందికి వాక్యం ఎందుకు హృదయం ఉండట్లేదంటే అది మారలేదు. అది అది ఎట్లాంటి హృదయం అంటే మనం చదివాం, చెడిపోయిన హృదయం. అసలు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవునికి మనం చేయవలసిన ప్రార్థన కూడా, ప్రభు నా హృదయాన్ని మార్చు, నా మనసును మార్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం 23:26లో, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము. ఏం చేస్తున్నాడు ఆయన? మనం తీసేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన హృదయాన్ని, ఆయన మనసును మనకి ఇస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక మనం చూస్తాం 2:5లో, క్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి అని చెప్పి ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తున్నాం. ఆ మాట కూడా నేను చదువుతున్నాను, చూడండి, మీ బైబిల్స్ లో కూడా చూడండి. ఫిలిప్పీ పత్రిక 2:5లో, క్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. ఆయన మనస్సు, ఆయన ఇచ్చిన హృదయం ఈరోజు మనం కలిగి ఉంటే ఎలా ఉంటాం? ప్రతిరోజు పవిత్రంగా ఉంటాం, ప్రతిరోజు నీతిగా ఉంటాం, ప్రతిరోజు సమాధానంగా ఉంటాం, ప్రతిరోజు సంతోషంగా ఉంటాం. ప్రతిరోజు కూడా కీర్తన 21:6 ప్రకారంగా నిత్యము ఆశీర్వాదకారకుడిగా ఉన్నట్లు నీ వద్దని నియమించాం. ఎంత గొప్ప కృప అది. కాబట్టి హృదయం మారితే ఇవన్నీ జరుగుతాయి. పర్మనెంట్ గా నీ జీవితంలో ఇవన్నీ ఉంటాయి. సమాధానం పర్మనెంట్ గా ఉంటుంది, సంతోషం పర్మనెంట్ గా ఉంటుంది, క్షేమం పర్మనెంట్ గా ఉంటుంది, ఆశీర్వాదం పర్మనెంట్ గా ఉంటుంది. నో డౌట్ నువ్వు పరలోకంలో కూడా ఉంటావు. ఎప్పుడంటే నీ హృదయము మార్చబడి, నీ హృదయంలో దేవుని వాక్యము నివసించినప్పుడు, నీ హృదయంలో దేవుని ఆత్మ నివసించినప్పుడు, నీ హృదయంలో ఆత్మ సంబంధమైన ఆ వాతావరణ అనుభవాలు కలిగి ఉన్నప్పుడు, నో డౌట్ దేవుడు ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో అది మన జీవితంలో నెరవేరుస్తాడు. దేవుని వాగ్దానాలు పొందేవాడు ఎవరంటే హృదయాన్ని దేవుని చేత మార్చబడిన వాడు. కాబట్టి ఈరోజు మనం అటువంటి హృదయాన్ని కలిగి ఉన్నామా? పవిత్ర హృదయం, వాక్యం చేత నింపబడిన హృదయం, ఆత్మ చేత నింపబడిన హృదయం. ఆ రోజు శిష్యులు చూసిన అప్పుడున్న సంఘస్థులు అపోస్తుల కార్యాలు 6:3 ప్రకారంగా ఆత్మతో జ్ఞానంతో నింపబడ్డారు. హృదయాలు అలా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మన హృదయాలను కూడా అలా దేవుడు చూడాలనుకుంటున్నాడు. అప్పుడే అద్భుతాలు చూస్తాం, అప్పుడే దేవుని వాగ్దానాలు చూస్తాం, అప్పుడే దేవుణ్ణి మహిమపరచగా. లేకపోతే మనం లోకస్తులుగా శరీర సంబంధులుగా జీవిస్తాం. దానివల్ల నీకు సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, నీ జీవితం అంతా అగమ్య గోచరం. మరి ఈ విషయాన్ని ఆలోచించండి. దేవుడు మీ హృదయములను దేవుని వాక్యాన్ని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి మార్చును గాక. మీ జీవితంలో వాగ్దానములు, దేవుని యొక్క కార్యాలు మీ జీవితంలో నెరవేరును గాక, మీరు పొందుదురుగా. దేవుడు మనలను ఈ వాక్యాన్ని బట్టి దీవించినందుకు ప్రభుకు వందనాలు చెల్లిద్దాం. ప్రభుకి మనం అప్పగించుకుందాం, ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, మీకు వందనాలు. కొన్ని విషయాలు తండ్రి రాత్రి మీ వాక్యంలోంచి మాకు తెలియజేశారు. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ మీ హృదయాన్ని చూసే దేవుడు. మీరు ఉండాలన్నా, మీరు ఏదైనా చెయ్యాలన్నా, ప్రభువా మేము ఏదైనా పొందాలన్నా తండ్రి అవన్నీ కూడా మా హృదయాన్ని బట్టి మాత్రమే జరగగలం. ఆ రోజు నాయన తండ్రి ప్రభువా మీరు చూసిన వ్యక్తులను, నాయన తండ్రి వారి హృదయాలని మీరు చూశారు. దావీదు గారిని మీరు చూసినప్పుడు శుద్ధ హృదయాన్ని కలిగి ఉన్నాడు. మత్తయి సువార్త 5:8లో కూడా మీరు చెప్పారు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. మా హృదయం చక్కగా ఉన్నప్పుడే మీ సన్నిధిని చూడగలం.
మీ రాజ్యంలో ఉండగలం, మీ ఆశీర్వాదాన్ని పొందగలం అన్న సత్యాన్ని ఎన్నో విషయాలు మాతో మాట్లాడారు. ప్రభువా, ఈరోజు ఈ అనుభవాలు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కలిగి మిమ్మల్ని మహింపరచినట్లుగా వారిని దీవించమని వారిని మీకు అప్పగిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ సమయంలో దేవునికి మన ఆఫరింగ్స్ అండ్ టైట్స్ ప్రభువుకి చెల్లిద్దాం, ప్రభువుని మహింపరుద్దాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో 10వ వచనంలో చెప్పబడిన రీతిగా నా మందిరము ఆహారం ఉన్నట్లుగా 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధులను తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమరించదనని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రభు వారు మనకి ఇందులో ఆజ్ఞ ఉంది, వాగ్దానం. ఎవరైతే ప్రభుకి అర్పించి ప్రభుని మహింపరుద్దాం. బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగిసినను, అలలు లేచినను, తుఫాను ఎగిసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. సర్వోన్నతుడు మహోన్నతుడు అయిన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ పునరుత్థానపు ఆరాధనలో తండ్రి మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? మీ దృష్టిలో ఏది ముఖ్యమైంది, ఏది ప్రమాదకరమైంది, దాని గురించిన కొన్ని సత్యాలు ప్రభువా మీ లేఖనాల్లో మేము చూసాం. మా హృదయము ప్రమాదకరమైంది మీరు లేనప్పుడు, మా హృదయము ఎంతో విలువైంది మీరున్నప్పుడు. ఎందుకంటే హృదయాన్ని మార్చే దేవుడు, హృదయాల్లో నివసించే దేవుడు. మీరు ఎవరి హృదయాలు అయితే నివసించారో వారి జీవితాల్లో అద్భుతాలు వారు పొందుకున్నారు, అద్భుతాలు వారు చేయగలిగారు. అలా నన్ను మమ్మల్ని దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదం మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండుగా. ఆమేన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును. బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా.